తులారాశి. సో ఈ మొత్తం రాసుల్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉండేటువంటి రాశి తులారాశి ఈ సంవత్సరం. సో వీళ్లకు లైఫ్ అండ్ డెత్ అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. సో తులారాశి ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లం ఉండబోతా ఉంది. ఎందుకంటే 6వ స్థానములో 6వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అనేటువంటిది రోగస్థానము, శత్రుస్థానము. ఆ 6వ స్థానంలో 6 గ్రహాలు కలిసి ఉన్నాయి. అంటే ఎంత డేంజర్. అది కూడా రాహుతోని శనితోని కలిసినాయి, కుజుడితోని రాహుతోని శనితోని కలిసినాయి. అది ఎంత డేంజరస్ పొజిషన్ అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దేనికి? ఫస్ట్ శత్రువుల ఆధిపత్యం ఉంటుంది తులారాశి వాళ్ళ మీద. అంటే శత్రువులు టార్గెట్ చేస్తారు, అలాగే మీడియా టార్గెట్ చేస్తుంది, అలాగే సంఘంలో చెడ్డ పేరు వస్తుంది, అలాగే పోలీసు కేసులు న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, అలాగే ధన నష్టం తీవ్రంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉండవు. సో ఇవన్నీ కూడా తులారాశి. అలాగే ఉద్యోగస్తులకు ఏసీబీ, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతాయి. విద్యార్థులకు, ఫారిన్లో చదువుకునే విద్యార్థులకు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే H1B వీసాలు ఉన్న వాళ్ళు కూడా ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా తులారాశి వాళ్లకు చాలా పెను ప్రమాదాన్ని సూచిస్తుంది. రెమెడీ ఏం లేదు తులారాశి. సో దీనికి సంబంధించిన రెమెడీ ఏమైనా తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేసుకోవడం. అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురుహోర అని ఒక టైం ఉంటుంది మార్నింగ్. ఆ గురుహోర టైంలో గురువారం నాడు గురు దక్షిణామూర్తి అని ఉంటారు శ్రీకాళహస్తిలో, మెయిన్ ఎంట్రన్స్లో ఉంటారు. ఆయన దగ్గర అర్చన చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఓకే.